ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి నడుస్తూ ఉన్నప్పుడు లేకపోతే పుణ్యక్షేత్రాల్లో వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి మెసేజ్ ఇచ్చినట్టు చెప్పి వెళ్తూ ఉంటారు. అవును. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే యూనివర్స్ మహిమలే. కరెక్ట్. అది యూనివర్స్ అనొచ్చు, దేవుడు అనొచ్చు, లేకపోతే ఎవరైనా అనొచ్చు. మన థాట్సే మనకి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ఆన్సర్ వస్తుంది కళల్లో కూడా. మనం అనుకున్న దానికి ఒక ఆన్సర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఇది జరుగుతుందా లేదా, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందా అని, దానికి కూడా ఆన్సర్ అనేది కళలో వస్తూనే ఉంటుంది. అదంతా ఏంటంటే మనకే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నది. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సూపర్ కాన్షియస్నెస్. సో మన ఫీలింగ్స్ని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. మన ఫీలింగ్స్ని ఏంటంటే మనం బయటకు వదులుతున్నాం. అంటే ఏంటి, మన ఫీలింగ్సే మనకి యార్డ్ స్టిక్, అంటే మన ఫ్రీక్వెన్సీ. మన ఫ్రీక్వెన్సీ బట్టి మనకి తిరిగి అదే ఫ్రీక్వెన్సీ వస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్. ఇదే మనకి సున్నితంగా సనాతన ధర్మంలో చెప్పారు, వెరీ సున్నితంగా చెప్పారు. ఇలా ఇలా ఉండండి, ఇలా